నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. సనాతనమైన జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు మానవుని మనుగడపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి, దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని ఏ విధంగా పాటించాలి, దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, 12 రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. సూర్యోదయ లగ్నం మీనలగ్నం. మీనలగ్నంలో రవి, బుధ, శుక్రగ్రహ సంచారాలు జరుగుతున్నాయి. ఇక కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో సంచారం. ఇక మిగతా గ్రహాలని ఎప్పటిలాగానే సింహంలో రాహువు, కన్యలో గురువు, ధనుస్సులో శని, కుంభంలో కేతువు, చంద్రుడు. అధిక గ్రహాలు శుభ ఫలితాన్ని ప్రసాదించే విధంగా సూర్యుడి యొక్క స్థితి, అలాగే శుక్రుడి యొక్క స్థితి, బుధుడు, వీరందరూ మీనరాశిలో ఉండటము, ఈ మీనరాశి లగ్నం అవటము అనేక విధాలుగా శుభాన్ని ప్రసాదిస్తుంది. మేషరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. చంద్ర, కేతు గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. ముఖ్య విషయాల్లో అజాగ్రత్త వద్దు. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. దైవశక్తిని పెంచుకోవాలి. ఉద్యోగపరమైన ఇబ్బందులున్నాయి. సౌమ్య స్వభావాన్ని ప్రదర్శిస్తే సరిపోతుంది. బంధుమిత్రుల సూచనలు బాగా పనిచేస్తాయి. వైరాగ్య చింతన రాకుండా మనోబలాన్ని పెంచండి. విఘ్నాలు తొలగిపోతాయి. అపార్థం చేసుకునేటటువంటి సంఘటనలు తలెత్తకుండా మాట్లాడాలి. ఆత్మీయులతో సఖ్యత అవసరం. ఎందుకు ఇదంతా చెబుతున్నాము అంటే 12 రాశిలో 3 గ్రహాలు ఉన్నాయి. సూర్య, బుధ, శుక్రగ్రహాలు 12వ రాశిలో ఉండటం ద్వారాగా గ్రహబలం తగ్గిపోయింది. ఇతర రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా సహకరించట్లేదు. తటస్థ వ్యవహారంతో ఉన్నాయి. తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి శ్రద్ధ పెంచితే బాగుంటుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని మనసారా స్మరిస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ముఖ్యంగా మహాగణపతి ధ్యానము, మహాగణపతి దర్శనం వల్ల కార్యములు విజయవంతం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? గ్రహదోషం అధికంగా ఉంది కదా, నవధాన్యం సాయిబాబా వారి ధునిలో అగ్నిహోత్రుడికి సమర్పించడం చాలా మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే మేషరాశి వారికి గ్రహయోగం ఎప్పుడైతే తగ్గిందో అది వృషభ రాశికి అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, దశమంలో చంద్రకేతువులు, పంచమంలో గురువు. అదృష్టం పడుతుంది. శ్రద్ధతో చేసే పనులు సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్య ఐశ్వర్యాలు పుష్కలంగా లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం. జ్ఞానవృద్ధి ఉన్నది. మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఒక విషయంలో లాభపడతారు. శత్రువర్గం తగ్గుతుంది. సుఖశాంతులు లభిస్తాయి. మంచి పనులు చేయటానికి, మంచిని సాధించడానికి గ్రహబలం ఎంతగానో సహకరిస్తోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహబలం పెరిగింది కాబట్టి అది అదృష్టంగా మార్చుకోవాలంటే లక్ష్మీదేవిని ఎక్కువగా ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ ధ్యానం చేస్తున్నాం కాబట్టి
లక్ష్మీ సందర్శనం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ శని, ద్వాదశ కుజ. కుజుడికి కందులు, శనికి నువ్వులు ప్రీతిగా దానం చేయండి. మిథున రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో కుజుడు, తృతీయంలో రాహువు. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. విజయం అందుకోవాలంటే పట్టుదల ముఖ్యం. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క బలము చాలా వరకు సహకరిస్తుంది కాబట్టి పట్టుదల అవసరం. వ్యతిరేకత తగ్గుతుంది, పరిస్థితులు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభకాలం గోచరిస్తుంది. నలుగురిని సంప్రదిస్తూ భవిష్యత్తుకు అవసరమైనటువంటి పునాదులు వేయండి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ఏ విషయం అవసరం, ఏది అనవసరం, ఇది కొంచెం క్లారిటీ తెచ్చుకొని, అంటే స్పష్టత తెచ్చుకున్న తర్వాత ప్రవర్తించండి. నిందలు మోపేవారు ఉన్నారండి, జాగ్రత్తగా ఉండాలి. మన ప్రమేయం లేకుండా మన మీద ఏదో ఒక రకంగా మాటలు అనేవాళ్ళు ఉన్నారు. తగాదాలకు దూరంగా ఉండండి. ఎవరిని విధాలా మాట్లాడినా పట్టించుకోవద్దు. ఆర్థిక స్థితి అవసరాలకు తగ్గట్టుగా ఉన్నది, శుభప్రదంగా ఉంది. ధైర్యం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సాయనామాన్ని స్మరిస్తే శుభవార్త వింటారు. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గురువారం నాడు శ్రీ సాయిబాబా వారి దర్శనం ఉదయం పూట చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4వ రాశిలో ఉన్నటువంటి గురుదోషము ఆర్థిక సమస్యల్ని కలిగిస్తుంది. శనగల దానం చేస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యతిరేక ఫలితాలతో పరాజయం ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొద్దిగా అలాగే ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. 9వ రాశిలో ఉచ్చులో ఉన్నటువంటి శుక్రగ్రహము సహకరిస్తోంది. 6వ రాశిలో ధనుస్సులో ఉన్నటువంటి శనిగ్రహం కూడా కాపాడుతోంది. ధనలాభం ఉన్నది. పట్టుదల మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆటంకాలు అధికమవుతాయి. వృధా ప్రయాణాలున్నాయి. ప్రమాదాలకు దూరంగా ఉండండి. చేయని తప్పుకు బాధ్యత వహించాల్సి రావచ్చు. ప్రతి విషయం కుటుంబ సభ్యులతో చెప్పిన తర్వాతే ఆచరణలో పెట్టండి. పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదు. అరిష్టాన్ని కొని తెచ్చుకోకుండా మాట్లాడండి. ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా శుభమే. విజయం పక్కనే ఉన్నది అనే రహస్యాన్ని గమనించండి. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలా కష్టాలున్నప్పుడు, గ్రహదోషం పెరిగినప్పుడు రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఈశ్వర సందర్శనం వల్ల శక్తి వస్తుంది, గ్రహదోషం పోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా వాక్స్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నది. రాహుదోషం తొలగటానికి కొద్దిగా మినుములు దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారంలో సమస్యలను అధిగమించి కార్యసిద్ధి సాధించే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు అలాగే ఉన్నాయి. ఎందుకంటే 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. గురు, శుక్ర, చంద్రుడు. ఏకాగ్రత విజయం ఉన్నది. సమయపాలన చాలా అవసరం. ఉత్సాహంతో పనిచేయాలి. ప్రశంసలున్నాయి. పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు చదువుకునే క్రమంలో ఆ విద్యాఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగ ఫలం, వ్యాపార పరంగా వ్యాపార ఫలం. ఇలా ఏ వృత్తిలో, ఏ రంగాల్లో మనం పనిచేస్తున్నామో ఆయా రంగాల్లో తగిన గుర్తింపు, ప్రశంసలు ఉన్నాయి. క్రమంగా పనులు పూర్తవుతాయి. సంఘంలో తగిన గుర్తింపు దక్కుతుంది. గౌరవం పెరుగుతుంది. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది. అధిక ఖర్చులు ఎదురయ్యే సూచన. మొహమాటం లేకుండా వ్యవహరిస్తే ధనయోగం పడుతుంది. కొందరు అదే పనిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలనో, విమర్శించాలనో, మీకు నష్టాన్ని చేకూర్చాలనో చూస్తున్నారు. వారు ఉంటారు ఎప్పుడు. వారిని దృష్టిలో పెట్టుకొని వారి కోసమే మనం పనిచేయొద్దు. భగవదానుగ్రహంతో కష్టాలని అధిగమించి విజయం వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆత్మబలంతో విఘ్నాలను విజయంగా మార్చుకోవాలంటే శివారాధన చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఉమా సహితంగా
అంటే పార్వతీ పరమేశ్వరుల సందర్శనమే ఇక్కడ శక్తికి మూలం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రాశిలో రవి బుధుల సంచారం. బుధుడికి పెసలు, రవికి గోధుమలు కొద్దిగా పండితులకి దానంగా సమర్పించండి. కన్యా రాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొద్దిగా అట్లా కనపడుతోంది. పట్టుదల అవసరము, మానసిక శక్తిని పెంచాలి. ఇక్కడ చంద్రకేతు గ్రహాలు షష్ఠ స్థానంలో ఉండి కాపాడుతున్నాయి. తలపెట్టిన కార్యాలు ఆలస్యంగా పూర్తవుతాయి. నిరుత్సాహం రాకుండా చైతన్యవంతంగా ఆలోచించండి. సహాయ సహకారాలు తగ్గకుండా జాగ్రత్త పడండి. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం కోసమై మీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. అనుకున్న పనులు వేగవంతంగా ముందుకు సాగాలంటే మిత్రుల సలహాలు అమలు చేయండి. ఎవరితోనూ ప్రత్యక్షంగా వాగ్వాదాలకు దిగరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మికంగా దైవ దర్శనం వల్ల అదృష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వారాంతంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ శుభవార్త బలంగా వినాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రామాలయానికి వెళ్ళి రాముడిని సందర్శించండి, హనుమంతుడిని సందర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ద్వాదశంలో ఉన్నటువంటి రాహుదోషం కనపడుతుంది కనుక మినుములు దానం చేస్తే ప్రశాంత చిత్తము ఏర్పడుతుంది. తులారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? చాలా బాగున్నాయి. 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో రాహువు, తృతీయంలో శని, షష్ఠ స్థానంలో రవి బుధులు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. బుద్ధి బలంతో ఒక వ్యవహారాన్ని ఛేదిస్తారు. అధికారుల ప్రశంసలు అందుతాయి. ఉద్యోగంలో మంచి అభివృద్ధి సూచితం. వ్యాపారపరమైన లాభం కూడా ఉంది. స్థిరాస్తి పెరుగుతుంది. నూతన వస్తు సేకరణ, బంధుమిత్రుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. గతం కంటే ఉత్తమంగా కాలం గోచరిస్తోంది. శుభవార్త ఉన్నది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది, ముందుకు నడిపిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ ఫలించాలంటే లక్ష్మీ ధ్యానం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకొని అమ్మవారి కుంకుమని ధరిస్తే చాలా బాగుంటుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6వ రాశిలో శుక్రదోషం ఉన్నది. బొబ్బర్లు దానం చేస్తే బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 4. అసలు 3 గ్రహాలు అనుకూలిస్తేనే మన పనులు అయిపోతాయి. 4 గ్రహాలు అనుకూలిస్తే విశేషంగా అవుతాయి. 5, 6 అనుకూలిస్తే బ్రహ్మాండంగా. ఈ క్రమంలో 6వ రాశిలో కుజుడు, 11లో గురువు, 5లో శుక్రుడు, దశమంలో రాహువు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. సత్వర విజయం ఉన్నది. భూలాభం, అధికారుల సహకారం ఉన్నది. వ్యాపారంలో అదృష్టం పడుతుంది. నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రశాంతంగా గడుస్తుంది. సమర్థవంతమైన ఆలోచన విధానంతో పురోగతిని సాధిస్తారు. నలుగురిని ఆకట్టుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఆర్థిక వ్యయాన్ని తగ్గించవచ్చు. పొదుపు మంత్రం పాటించండి. ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శించరాదు. 1కి 2 కల్పించి చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవమానాలకి దూరంగా ఉంటే బాగుంటుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనకి మేలు జరగాలంటే ఇలాంటి సందర్భాల్లో విష్ణు సహస్రనామం చదువుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 4వ రాశిలో చంద్ర కేతు దోషం కనపడుతోంది. కొద్దిగా బియ్యం చంద్రుడికి ఇష్టంగా ఇవ్వండి. ఉలవలు కేతు ప్రీతిగా ఇవ్వండి. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ఇక్కడ ధనుస్సు కూడా 4 గ్రహాలు. ధనుసు రాశి వారికి కూడా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఏలినాడు శని దోషం కూడా ఉంది. సంయమనాన్ని పాటిస్తూ వెళ్ళాలి. జన్మరాశిలోనే శని ఉన్నది.
3వ రాశిలో చంద్రకేతువులు, 4లో బుధ శుక్రులు ఉన్నారు. ఏకాగ్రత పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం లభిస్తుంది. ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అంతిమంగా మీదే విజయం, మీకే కార్యసిద్ధి ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుత్సాహాన్ని రానియకండి. ధనయోగం ఉన్నది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ముఖ్య వ్యక్తుల నుండి సహాయ సహకారాలు ఉన్నాయి. శుభవార్త వింటారు. అపోహలు తొలగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. శ్రమకు తగ్గ గుర్తింపు ఉన్నది. వివాదాలకు అవకాశం కల్పించకండి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మంచి పనులు చేయండి. కొన్ని సందర్భాల్లో మౌనం పాటించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? బుద్ధిమంతుడైనటువంటి, బుద్ధిని ప్రసాదించేటటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారిని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సప్త చిరంజీవుల్లో విశేషమైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి దైవం ఆంజనేయ స్వామి. వారిని సందర్శిస్తే శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రాహుగ్రహము 9వ రాశిలో ఉంది. దానివల్ల భాగ్యం తగ్గే అవకాశం ఉంది. కొంచెం మెనువులు పండితులకు ఇస్తే సరిపోతుంది. మకర రాశి వారికి ఈ వారంలో వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు లభించే అవకాశం ఉందా అండి? ఓ బ్రహ్మాండంగా. ఎందుకని? దైవబలం కాపాడుతోందండి. 9వ రాశిలో గురువు ఉండటం ద్వారా మకర రాశి వారికి దైవశక్తి ఉన్నది. అది మర్చిపోకూడదు. 9లో గురువు, 3వ రాశిలో రవిశుక్రుడు. అనుభవజ్ఞుల సలహాలతో ఆపదలు దూరం అవుతాయి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. అవగాహనతో సత్సంబంధాలు బలపడతాయి. భోగభాగ్యాలున్నాయి. ఉద్యోగ ఖ్యాతి పెరుగుతుంది. పెద్దల ఆశీర్వచనంతో ఒక విషయంలో ముందడుగు వేస్తారు. ఇంటిల్లపాది సంతోషించే ఒక వార్త వింటారు. గత వైభవం దక్కుతుంది. ఉత్సాహ వాతావరణం ఉన్నది. రుణ సమస్యలకి పరిష్కార మార్గం లభిస్తుంది. న్యాయబద్ధంగా వ్యవహరించి ఒక ఆపద నుండి బయటపడతారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శక్తిని పెంచుకునే క్రమంలో లలితా సహస్రనామాన్ని వారంలో ఒక్కసారైనా పారాయణం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ స్వరూపం, పార్వతీ స్వరూపం, సరస్వతి స్వరూపం, శక్తిత్రయాల్లో ఏ దేవతని సందర్శించినా మనకు మేలే కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనిప్రీతిగా నువ్వులు, రాహుప్రీతిగా మినువులు దానంగా సమర్పించండి. కుంభరాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా బాగా అనుకూలిస్తున్నాయి. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ శని మినహా ఇతర గ్రహాల్లో 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా జన్మచంద్రుడు, తృతీయ కుజుడు, ధనస్థానగతులైనటువంటి బుధ శుక్రులు, లాభస్థ శని. ధనధాన్య లాభం ఉన్నది. ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. విశేషమైన శుభయోగాలు గోచరిస్తున్నాయి. శ్రద్ధాపూర్వకంగా తీసుకునేటటువంటి నిర్ణయం శక్తినిస్తుంది, ఆత్మసంతృప్తినిస్తుంది, కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. శ్రమభారం ఉన్న ఫలితం బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా పనిచేయాలి. గొప్ప విజయాలు సొంతమవుతాయి. అర్హతకు మించి శ్రమ చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయం భూలాభాన్ని సూచిస్తోంది. ఆస్తిపరంగా పెంచుకునే అవకాశం ఉన్నది. ఆస్తిపరమైన అంశాల్లో ముఖ్య వ్యక్తుల సూచనలు బాగా పనిచేస్తాయి. ఎదుగుదల ఉన్నది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సాయిదేవుణ్ణి ధ్యానించండి. ఫలితం అద్భుతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సాయి ధ్యానం, సాయి దర్శనం, ధునికి ప్రదక్షిణం తప్పనిసరిగా విజయం వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కేతుప్రీతిగా ఉలవలు దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో దక్కే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయమ్మా. ఎందుకంటే ఫలితాలను చూస్తుంటే 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. సప్తమంలో గురువు, జన్మంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. అదృష్టం వరిస్తుంది. శ్రమకు తగ్గ విజయం ఉన్నది. ఎంత కష్టపడితే అంత మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఎక్కువగా కష్టపడితే ఎక్కువ ఫలితం, ఎక్కువ శ్రమ, కార్యదీక్ష ఇవన్నీ కావాలి. కాబట్టి బాధ్యతల్ని గుర్తెరిగి
అందుకు తగిన ప్రయత్నం చేస్తూ తగిన విశ్రాంతి కూడా తీసుకుంటూ వెళ్ళాలి. కేవలం కష్టపడిపోతూ వెళ్ళిపోతే సుఖపడేది ఎప్పుడు? సుఖాలని కష్టాలని అర్థం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. పరిస్థితులు అనుకూలిస్తే కలిసి వస్తాయి. తోటివారి నుండి సహకారం ఉన్నది. సంతృప్తికరమైన జీవితం రెండూ ఏర్పడతాయి. విశ్వాసమే విజయానికి మూలం అనే సూత్రం బోధపడుతుంది. ధనమూలమిదం జగతు అనే విధంగా ధనలాభం ఉన్నది. ఖర్చులు కూడా ఆనందంగా పెరుగుతాయి. వాటి గురించి ఏమీ ఆలోచించకండి. శుభవార్తలు వింటారు. శత్రుదోషం లేదు. ఆధ్యాత్మికంగా కొంచెం దైవబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు మరింత సంతోషకరంగా ఉంటుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య స్తోత్రం చదువుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా రవిదోషమే ఉన్నది కాబట్టి జన్మస్థ రవిదోష పరిహారార్థమై గోధుమలు కొద్దిగా పండితులకి దానం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును మీరంతా తెలుసుకున్నారు కదా. గ్రహాల ఫలితాలకు తగ్గట్టుగా ఆ విధంగా పరిహార మార్గాల్ని పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.